రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వీరయ్య గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు చిరుమామిళ్ళ రాకేష్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్ విత్ us. వెరీ గుడ్ ఈవినింగ్ అండి రాకేష్ గారు, వీరయ్య గారు. గుడ్ ఈవినింగ్. సో రైట్, వీరయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎస్, రాహుల్ ఈ రోజు చేసినటువంటి ఆరోపణల్లో అంటే వాస్తవాలు అవాస్తవాలు కాస్త పక్కన పెడితే మహారాష్ట్రలో 40 లక్షల ఓటర్లు 5 నెలల్లో నమోదు కావడము, కొత్తగా యాడ్ అవ్వడం అనేది అది మనందరము చూసాము. అలాగే సాయంత్రం 5 తర్వాత హఠాత్తుగా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిపోవడం అనేది కూడా మనం చర్చనీయాంశంగా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఒకటి, మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నికల సర్వేలకు ఒపీనియన్ పోల్స్ కి రిజల్ట్ కు తేడా ఉంటుంది అని అంటే ఉంటది. ఆ తేడా ఉంది కాబట్టి ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అన్ని తప్పు అని చెప్పేసి మనం నిర్ధారణకు రాలేము. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కి ఒపీనియన్ పోల్స్ కి రిజల్ట్స్ కి పెద్దగా సంబంధం లేదు అత్యధిక సందర్భాలు. అందుకని దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా ఎన్నికల ఫలితాల మీద అనేక అనుమానాలకు ప్రాతిపదిక ఉంది, అనుమానాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయవలసినటువంటి ఎన్నికల కమిషనే ముద్దాయిగా మిగిలిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నోరిప్పట్లేరు కాబట్టి ప్రజలకు ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. అనుమానాలు పెరగడానికి ఉన్న ప్రాతిపదికలు ఏమిటి నేను కొన్ని చెప్తాను. మొదటిది, సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్కి తుది పోలింగ్ పర్సెంటేజ్కి మధ్య తేడా 5 నుంచి 6% ఉంది. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మాక్సిమం 1%, 1.2% అనుకుంటా మాక్సిమం. అంతకుమించి ఎప్పుడు తేడా లేదు. ఆ తేడా కొద్దిపాటి తేడా ఉంటది. ఎందుకు ఉంటది అని అంటే 5 గంటలకు పోలింగ్ ముగించే సమయానికి లోపల కాంపౌండ్ లోకి చేరుకున్న వాళ్ళందరూ అయిపోయేదాకా ఏ టైం అయినా ఓటింగ్ వేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి 5 గంటలకు ఇచ్చేటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఆ తర్వాత అందరూ ఓట్ చేసిన తర్వాత ఇచ్చే పర్సెంటేజ్కి కొంచెం తేడా ఉంటది. కానీ అది ఇప్పుడు 5 నుంచి 6% పెరిగింది. ఎట్లా పెరిగింది? ఎన్ని వేల మంది కాంపౌండ్లలో ఉన్నారు, ఇది సమస్య. వేల మంది ఉండరు కదా, ఇది సమస్య. రెండవది ఏమిటి, ఇప్పుడు తుది పర్సెంటేజ్ ఇవ్వడానికి ఎంతకాలం పట్టాలి? బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడే మాక్సిమం 24 గంటల్లో తుది పర్సెంటేజ్ ఎన్నికల కమిషన్ ఇవ్వగలిగింది. ఎప్పుడన్నా ఒకసారి 36 గంటల దాకా కూడా పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత బటన్ నొక్కితే లెక్కలు వచ్చే సమయంలో మొత్తం ఇంటర్నెట్ యుగంలో వారం నుంచి 10 రోజులు తీసుకున్నది ఎన్నికల కమిషన్. ఎందుకు ఇంత టైం పట్టింది? అవసరం లేదు కదా, క్షణాల్లో ఇవ్వగలగాలి. ఇదివరకు 24 గంటలు 36 గంటల్లో ఇవ్వగలిగింది, ఇప్పుడు అంతకంటే ముందే ఇవ్వాలి. అలాంటిది 10 రోజులు ఎందుకు పట్టింది, వారం రోజులు ఎందుకు పట్టింది? ఇది అనుమానాస్పదం. మూడవది, ఇంకా కీలకమైన అనుమానాస్పదం ఏంటి, పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 కోట్లు. 5 కోట్లు. ఇంకా ఇప్పుడు లెక్కల్లో తేల్చింది ఏమిటి, 4,65,46,885 ఓట్లు అని లెక్క తెచ్చారు. ఇన్ని కోట్ల ఓట్లు ఎట్లా ఎక్కువ ఉంటాయి? అసలు కోట్ల సంగతి పక్కకు పెడదాం, ఒక ఓటు కూడా ఎందుకు ఎక్కువ ఉంటది? పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఏదైనా ఈవీఎం మిషన్ పోలింగ్ కౌంటింగ్ టైంకి సరిగ్గా పనిచేయకపోతే, ఓపెన్ కాకపోతే దాన్ని పక్కన పెడతారు. లేదా ఏదన్నా ఈవీఎంలో డిఫెక్ట్ ఉన్నది, పోలైన ఓట్లకి అక్కడ కనిపిస్తున్న ఓట్ల సంఖ్యకి తేడా కనపడుతుంది అనుకుంటే కౌంట్ చేయకుండా పక్కన పెడతారు. ఇలాంటివి వ్యక్తమైనప్పుడు పక్కన పెడతారు కాబట్టి పోలైన ఓట్ల కంటే కొన్ని తగ్గితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈక్వల్ గా కూడా అంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఇది అబ్రక దబ్ర అంటే పెరిగిపోతాయో ఏమిటి? ప్రపంచంలోనే వింత ఇది. కాబట్టి దీనికి సమాధానం ఎన్నికల కమిషన్ చెప్పట్లేదు, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది అనేటువంటి ఆరోపణలకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాళ్ళు కాస్త ఊతం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.